వినాలి. మనం ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా మనం దీవించబడతామండి. మాట్లాడేవాడు ధన్యుడు కాదు, ఎక్కువగా వినేవాడు ఎక్కువ ధన్యుడు. బైబిల్లో రాయబడి ఉంది, మీరు వినటానికి వేగిరపడి వారును మాట్లాడడానికి నిదానించువారై ఉండాలి. వ్యర్థమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం ఎక్కువ మాట్లాడి దోషులం ఎందుకు అవ్వాలి? మనం వినేవారిగా ఉండాలి, ఎక్కువ సార్లు మాట్లాడడానికి ఎక్కేవారిగా ఉండాలి, వినడానికి ఎగిరిపడేవారిగా మనం ఉండాలి. ఇతడు విని, ఇతని నుంచి మనం చూస్తున్నాం ఈ ప్రధాని ఫస్ట్ పాయింట్లో మనం చూసే అబ్జర్వ్ చేసే విషయాలు ఏంటంటే విన్నాడు. మనందరం కూడా వినాలి. ఆయన మాట వింటే మనం ఎంతో దీవించబడతాం ప్రియులారా. తర్వాత ఏం చేశాడు? విని ఆయన యొద్దకు వెళ్ళి, విని రెండో మాట